తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జన్నను కార్మికుల సంఘాల జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం కలవనున్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ జేఏసీ డిమాండ్ చేస్తోంది. సమ్మెకు సంబంధించిన నోటీసును కూడా సజ్జన్నర్కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున కార్మికులు తరలివచ్చేలా సమాయత్తమైంది జేఏసీ. కార్మికుల హక్కులను కాల రాసేలా ప్రభుత్వ చర్యలు ఉండటంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వీసుల్లో ఉన్న వారి సమస్యల మాటెలా ఉన్నా రిటైర్డ్ అయిన వారి సమస్యలకు కూడా నేటికి మోక్షం లభించలేదని ఆరోపించారు. పెండింగ్ బకాయిలు భారీగా ఉన్నాయన్న జేఏసీ నేతలు పే స్కేళ్ల పెంపు విషయంలో ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదని పేర్కొన్నారు. డిఏ బకాయిలు చెల్లించలేదని వాపోయారు. యూనియన్ ఏర్పాట్లు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాలను ప్రభుత్వం విస్మరించినట్లు ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు సవరిస్తామన్న హామీ నీటి మీద రాతలు లాగా మిగిలిందని గుర్తు చేశారు. హక్కుల సాధన, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సమ్మె నోటీసు తప్ప మరో మార్గం కనబడటం లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కార్మికుల డిమాండ్లు, సమ్మె నోటీసు ఇవ్వాలన్న జేఏసీ నిర్ణయంపై తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జన్నర్ను కార్మికుల సంఘాల జేఏసీ నేతలు ఈరోజు మధ్యాహ్నం కలవనున్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలంటూ జేఏసీ డిమాండ్ చేస్తోంది. సమ్మెకు సంబంధించిన నోటీసును కూడా సజ్జన్నర్కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున కార్మికులు తరలివచ్చేలా సమాయత్తమైంది జేఏసీ. కార్మికుల హక్కులను కాలరాసేలా ప్రభుత్వ చర్యలు ఉండటంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీసులో ఉన్న వారి సమస్యల మాటెలా ఉన్నా రిటైర్డ్ అయిన వారి సమస్యలకు కూడా నేటికి మోక్షం లభించలేదని ఆరోపించారు. పెండింగ్ బకాయిలు భారీగా ఉన్నాయన్న జేఏసీ నేతలు పే స్కేళ్ల పెంపు విషయంలో ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదని పేర్కొన్నారు. డిఏ బకాయిలు చెల్లించలేదని వాపోయారు. యూనియన్ల ఏర్పాటు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాలను ప్రభుత్వం విస్మరించినట్లు ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు సవరిస్తామన్న హామీ నీటి మీద రాతల్లాగా మిగిలిందని గుర్తు చేశారు. హక్కుల సాధన, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు సమ్మె నోటీసు తప్ప మరో మార్గం కనబడటం లేదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కార్మికుల డిమాండ్లు, సమ్మె నోటీసు ఇవ్వాలన్న జేఏసీ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఆర్టీసీ కార్మిక యూనియన్ అయితే సమ్మెకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీ సజ్జన్నర్ని అయితే కలిసి దానికి సంబంధించిన నోటీస్ ఇవ్వనున్నట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఇవాళ మాత్రం ఆర్టీసీ కార్మికులు వచ్చేసి సజ్జనని కలిసి నేపథ్యం కనుగొంటుంది. ఆర్టీసీ చేయండి కానీ ఒకటే విషయం, తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు వస్తాయని అయితే మొగడం అనుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులు వచ్చేసి
వాళ్ళకు రావాల్సిన సదుపాయాల మీద వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వెసులుబాటు కల్పించదు. దాన్ని పరిష్కరించడం మాత్రం వాళ్ళు డిమాండ్ చేసుకుంటూ ఈ రోజు ఆర్టీసీ ఎన్నికల కాలం నేపథ్యం కావచ్చు. ఒకటే అనుకోవచ్చు, గతంలో సైతం కూడా ఇదే ఆర్టీసీ కార్మికులు గత 4 సంవత్సరాల క్రితం డిఎస్ ఉన్నప్పుడు ఇదే ఆర్టీసీలో జరుగుతున్న వంతగలపై అలాగే వాళ్ళకి రావాల్సిన సిఎస్సీ మీద కూడా దృష్టిలో మాకు న్యాయం జరగాలంటే మాత్రం ఆర్టీసీ కార్మికులు వెలిసి గతంలో ధరించిన దాఖలు ఉన్నాయి. అయితే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రం వారు వచ్చి తగిన న్యాయం జరిగే విధంగా వారు కూడా కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రలో సైతం కూడా మాకు తగిన న్యాయం జరగాలి, లేని పక్షాలు మాత్రం ఖచ్చితంగా ధర్నాలు రాకులు చేస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికులు చెప్పండి. అయితే ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ సజ్జన సైతం మాత్రం వాళ్ళకు సుముఖంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం వారితో కలిసి వాళ్ళ దగ్గర సమస్యల మీద చర్చించే అవకాశం మాత్రం సమాచారం ఉందని అనుకోవచ్చు. అయితే సుధాకర్, ఈ యొక్క ఆర్టీసీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కూడా వీరికి జీతాలు ఇస్తామంటూ ఏదైతే గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల నేపథ్యంలో ఇప్పటికి కూడా వాటిని అమలు చేయడం లేదని, ముఖ్యంగా ఎవరైతే రిటైర్డ్ కార్మికులు ఉన్నారో వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇంకా కూడా అందివ్వలేదనే ఉద్దేశంలో అయితే వారు వెళ్తున్నట్టుగా, తమ సమస్యల పరిష్కారానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? వారు ఈ యొక్క డిమాండ్ను పరిష్కరిస్తారా లేదా కార్మికులు సమ్మెకు వెళ్ళే అవకాశమే ఉందా? దేశంతో ఒకటే అనుకోవచ్చు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ప్రభుత్వంలో కలుపుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అదే దశలో చూస్తుంటే అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఈ ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా కేటాయించడం జరిగింది. ఇదే ఖచ్చితంగా మాకు కూడా కావాలి, తెలంగాణలో ఆర్టీసీ కూడా ప్రభుత్వం పరిధిలోకి రావాలని చెప్పి అప్పుడు కూడా గతంలో ధర్నా చేయడం జరిగింది, రాష్ట్రంలో చేయడం జరిగింది, కొన్ని రోజులు ఆర్టీసీ సమ్మె కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా అంతలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడము, కాంగ్రెస్ గా రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తర్వాత కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి సలహాలు ఇచ్చారో దాని మీద ఖచ్చితంగా మనం తిరగాలంటే మాత్రం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఆర్టీసీ కార్మికులు కొన్ని నినాదాలతో కొన్ని వాగ్దానాలతో ముందుకు రావడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి సమస్య ఉన్నా దానికి గత ప్రభుత్వ హయాంలో ఈ విధంగా వాళ్ళకు ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చారో అది ఖచ్చితంగా ఇవ్వాలంటే మాత్రం ఈరోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు స్థిరం అనిపించు. దీన్ని కూడా ఆర్టీసీ ఎండి సజ్జన కూడా ఒక అడుగు ముందుకు ఇస్తే వీళ్ళతో మంత్రాలు చేసే కార్యక్రమం ముందుకు రావడం జరిగింది. కానీ ఆర్టీసీ ఎండి వీళ్ళతో మంత్రాలు చేస్తా వీళ్ళ సమస్య పరిష్కారం కొలికి వస్తుందా లేదా అని మాత్రం వేచి చూడాల్సి అనుకోవచ్చు. అయితే సుధాకర్, ఈ ఆర్టీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో సీఎం ఏవైతే ఈ సమ్మెకు పిలుపునిచ్చే కంటే ముందు, సమ్మె గురించి నోటీస్ ఇచ్చే కంటే ముందు వీళ్ళు ప్రభుత్వంతో, ప్రస్తుతం ఉన్న కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంతో ఏమైనా సంప్రదింపులు జరిపారా? ఒకవేళ జరిపితే లేకపోతే భవిష్యత్తులో జరపబోతే ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతోంది? ఒకటే సంపద గతంలో అంటే ఒక నెల రోజుల క్రితము November 26 నాడు ఈ జీఎస్కి సంబంధించిన వాళ్ళకి కొన్ని మంత్రాలు తెలియజేయండి. November 26 తర్వాత డిసెంబర్ లో ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే ఆర్టీసీ మంత్రి గారికి మరియు ఈ ఆర్టీసీ సజ్జన గారు ముగ్గురితో కలిసి కొన్ని చర్చలు జరుపుతున్నారు. కానీ దానికి మంత్రులు మాత్రం సుముఖంగా లేకపోవడం ద్వారా కొంతగా వరదలతో జాబ్ రావడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఆర్టీసీలో ఉన్న సమస్యల కోసం మాత్రం ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఒక్కటయ్యి ఈసారి ఖచ్చితంగా సమస్య పరిష్కారాలు ముందుకెళ్తున్నారు. దీనికి మంత్రివర్గం కూడా కొత్త సుముఖంగా ఉన్న సమాచారం ఉంది. కానీ ఏ విధంగా సుముఖంగా ముందుకొస్తారు, వీళ్ళు అడిగిన బెనిఫిట్స్ కానీ వీళ్ళకి కావాల్సిన అంటే ఆర్టీసీ కావాల్సిన వాటికి రాష్ట్ర ప్రభుత్వం తలనొగ్గి చేసి వాళ్ళకు న్యాయం చేస్తారని వేచి రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.